కమిటీలు నివేదికలు. ప్రపంచవ్యాప్తంగా అటవీ భూముల అభివృద్ధి దేశాల్లో భారత్కి 3వ స్థానం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్ పేరిట జూలై 22న నివేదికను విడుదల చేసింది. నివేదిక ముఖ్యాంశాలు: ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన 10 దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 2010 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో భారత్లో ఏటా 2,66,000 హెక్టార్ల అటవీ భూములు పెరుగుతూ వచ్చాయి. బీడు భూముల పునరుద్ధరణకు వినూత్న విధానాల ద్వారా అటవీ వనాల అభివృద్ధికి భారత్ చేసిన కృషిని నివేదిక ప్రశంసించింది. దేశంలో వనాల వృద్ధికి మెరుగైన చేయూతనిచ్చే లక్ష్యంతో కొత్త జాతీయ విధానాన్ని తీసుకురావడం అభినందనీయమని పేర్కొంది. 2010 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో ఏటా 19,37,000 హెక్టార్ల వృద్ధితో చైనా అగ్రస్థానంలో ఉండగా 4,46,000 హెక్టార్లతో ఆస్ట్రేలియా 2వ స్థానంలో నిలిచింది. చిలీ, వియత్నాం, తుర్కియే, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా టాప్ 10 జాబితాలోని మిగతా దేశాలుగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అటవీ నిర్మూలన గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయాన్ని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇండోనేషియాలో 2021-2022 మధ్య అటవీ నిర్మూలన తగ్గుదల 8.4% ఉంది. బ్రెజిల్లోని అమెజాన్ అడవులు 2023లో అటవీ నిర్మూలనలో 50% తగ్గుదలను చవిచూశాయి. అలాగే 2010 నుంచి 2020 దశాబ్దంలో స్థూల ప్రపంచ మడ అడవుల నష్టం రేటు 23% తగ్గింది. వాతావరణ మార్పులతో అటవీ దహనం, తెగుళ్ల వంటి వివిధ ఒత్తిళ్లను పర్యావరణం ఎదుర్కొన్నట్లు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.